విషయాలన్నీ మాట్లాడి చిట్ట చివరికైనా తాము ఏమి కాంక్షించి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళామో అది చెప్పక తప్పదన్నమాట. ఇప్పుడు చిట్ట చివరిగా దుర్యోధనుడు తన మనసులో ఉన్న మాటని బహిర్గతం చేస్తున్నాడు ఆచార్యులకి. ఏమని అంటే, అయనేచు సర్వేషు, మనం సేన బలమైనదే, భీష్ముడి చేత రక్షింపబడుతూ ఉన్నది, పాండవుల్ని జయించడం సులభమే, కానీ మీరందరూ కూడాను యథాభాగం అవస్థితాః, ఎవరి చోట్లలో వాళ్ళు ఉండి భీష్ముణ్ణి కాపాడుతూ ఉండండి. భీష్ముణ్ణి మీరు రక్షిస్తే ఆయన మనలందరినీ రక్షిస్తాడు. అప్పుడు యుద్ధానికి విజయం సంప్రాప్తింపబడుతుంది. ఎంత చక్కని మాట చూడండి. నిజానికి సైన్యాధ్యక్షుడు కదా, సేన మొత్తాన్ని రక్షించేవాడు, అసలు వ్యూహాన్ని రచించేవాడు. మీరు ఈ స్థానాల్లో ఉండండి, మీరు ఈ యోధుల్ని ఎదుర్కోండి అంటూ యుద్ధ వ్యూహాన్ని రచించి ఆచరింపచేసేవాడు ఆయన కదా, అందరినీ రక్షించాలి. ప్రొవైడెడ్ ఆయన్ని వీళ్ళు రక్షిస్తేనే వీళ్ళని ఆయన రక్షించగలడు. దీన్ని ఖచ్చితంగా చెప్తే మన వేదాల సారం మనకు ఒక మాట చెప్తుంది, ధర్మో రక్షతి రక్షితః అని. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అచ్చంగా కౌరవసేన భీష్ముని రక్షిస్తే భీష్ముడు కౌరవసేనను రక్షించగలడు. నిగూఢమైన కోణం నాయన ఇది. కాబట్టి భగవద్గీతని 10 మంది రాసిన భాష్యాలు చదవండి నాయన. మలయాళ స్వాముల వారు రాసింది చదవండి, విద్యాప్రకాశానంద స్వామి వారు రాసింది చదవండి, చిన్మయ మిషన్ వారిది చదవండి, రామకృష్ణ మిషన్ వాళ్ళది చదవండి అని ఎందుకు చెప్తాము అని అంటే, ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఆ శ్లోకాల్ని చూడగలరు. అది ఖచ్చితంగా విశ్వరూప సందర్శనం వంటిది. ఒక్కో శ్లోకం ఒక్కోసారి ఒక్కో కోణంలో కనిపిస్తుంది. మనం అప్పుడున్న మన జీవిత సమస్య రీత్యా కూడా ఆ శ్లోకం మనకు వెన్నుదన్నుగా కనిపిస్తుంది, మన సమస్యకు పరిష్కారంగానూ కనిపిస్తుంది. ఒక్కోసారి ఒక్కో ఆలోచనని స్ఫురింపచేస్తుంది. కాబట్టి గీత మన ఊపిరి, గీత మన ఆయువు. దాన్ని దాటితే మనకు జీవితం ఉండదు. కాబట్టి ఇక్కడ యుద్ధంలాగానే కనిపిస్తుంది, కథాపరంలా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ తత్వచింతన ప్రారంభం అవ్వలేదు. కానీ అటువంటి శ్లోకంలో నుంచి కూడా మన జీవితానికి కావాల్సిన సారాన్ని మనం రాబట్టుకోగలం అన్నమాట. కాబట్టి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు తన మనసులో ఉన్న అభిలాష ఏమిటో. మీరంతా నిన్ను కాదని తాతగారికి సైన్యాధ్యక్ష పదవి ఇచ్చానని అనుకోకండి గురువర్య, ఎవరి మనసులో ఏముందో. కాబట్టి అప్పీల్ చేస్తున్నాడు అనమాట. మీరందరూ ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు ఉండి భీష్ముడిని రక్షించండి. ఇది ఆర్డర్ అనుకో లేక అర్జు అనుకో. ఆర్డర్ అనుకునేట్లయితే పిలిపించి చెప్పాలి, అర్జు కాబట్టి దగ్గరకు వచ్చి చెప్పాడు.